పెద్దగా చదవండి ఆ వచనం. కోపపడుడి కానీ పాపము చేయకు. చెప్పండి, ఈరోజు మన అంశం అదే. కోపపడుడి. చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి. కోపపడుడి కానీ బూతులు తిట్టబాకండి. నోట్లో ఏం తిట్టబాకండి. పాపము చేయకూడదు అంటే అదే. కోపపడుడి కానీ ఏం చేయొద్దు? అబద్ధాలు ఆడబాకండి కోపంలో. సాడీలు చెప్పబాకండి కోపంలో. ఇతరుల గౌరవాన్ని దిగజార్చే మాటలు మాట్లాడబాకండి కోపంలో. వాళ్ళ గౌరవాన్ని భ్రష్టు పట్టించే మాటలు మాట్లాడబాకండి కోపంలో. కోపపడుడి కానీ ఏం చేయొద్దు? కోపపడుడి కానీ పాపం చేయకూడదు. పైన వచనంలో ఏం చెప్పాడు చూడండి. ఎఫెసీ పత్రిక 4:25 మనము అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడుగబడిన మనందరం. బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా చేయతండి. ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా అందరం సంఘమే. చూడండి, బాప్తిసం తీసుకున్న వాళ్ళమే ఉన్నా. బాప్తిసం తీసుకున్న నోవా, మంజునాథ్, డానియల్ వీళ్ళే ఉన్నారు. వాళ్ళు వచ్చే సంవత్సరం కల్లా బాప్తిసంలోకి రావాలి. హల్లెలూయా. కోపపడుడి. చూడండి, మనము అంటే ఎవరు? మనం అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడుగబడిన సంఘం. మనము ఎవరమంట? ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని. ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క దివ్యమైన సందేశాలు. ప్రతివాడు పొరుగువానితో సత్యం మాట్లాడాలి. సత్యం మాట్లాడే వాళ్ళకి సగం కోపం తగ్గిపోద్ది. అబద్ధాలు ఆడేవాడే కోపడతాడు. నోటి నిండా అబద్ధాలు ఉన్నవాడికి ఎక్కువ కోపం. సత్యం మాట్లాడేవాడి కాడ కోపం ఉండదు అసలు. ఎప్పుడో ఒకసారి వస్తే. అబద్ధం ఆడేవాడు ప్రతి నిత్యం కోపడటానికి ప్రయత్నం చేస్తాడు. పొరుగువారితో అబద్ధం ఆడకూడదు. మన దేవుని బిడ్డలం ఒక్కరికొక్కరము అవయవములై ఉన్నాము కాబట్టి సత్యము మాట్లాడాలి అని చెప్తూ పౌలు అంటున్నాడు, కోపపడుడి కానీ ఏం చేయొద్దు? సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం ఏం చేయకూడదు? అపవాదికి మీ కోపంలో అపవాదికి చోటు ఇవ్వకండి. కోపడే మనిషి దగ్గర పక్కనే ఉంటాడు అపవాది. ఎందుకో తెలుసా? కారం చల్లటానికి. బాగా సలసల కోపం వచ్చింది అనుకో, అపవాది పక్కన ఉంటాడు. టీవీ పగలగొట్టు, ఇంకెందుకు ఆలస్యం అంటాడు. అప్పుడు వెంటనే ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు చెప్పు? ప్లాస్మా టీవీ నిన్నే 60,000 పెట్టి కొనుక్కొచ్చానని కూడా తెలియకుండా ఏం చేస్తావు? రిమోట్ తీసుకొని ఏం చేస్తావు? అపవాదికి చోటు ఇటువంటి అది. బాగా కోపం వచ్చింది అనుకో, అప్పుడు అపవాది పక్కన ఉంటాడు. గ్యాస్ ముట్టించుకో, ఇంకెందుకు ఆలస్యం, ముట్టించుకో. అప్పుడు ఏం చేస్తావు? పోయి గబగబా గ్యాస్ ముట్టిస్తావు. అపవాదికి చోటు ఇటువంటి అది. బాగా కోపం వచ్చిందనుకో ఒకళ్ళ మీద, ఇంకేం చేస్తావు? మీ నూరు కారాలు, మిరియాలు నూరు, లేకపోతే కాలుతో కొట్టు. అపవాదికి చోటు ఇటువంటి. ఈరోజు నా వర్తమాన సారాంశం ఏంటంటే, మనలో ఉన్న కోపం పోవాలి. హల్లెలూయా. పాస్టర్ గారు, నాలో కూడా కోపం ఉంది పాస్టర్ గారు. కోపం పోవాలనుకుంటున్న వాళ్ళని చేయొద్దండి. నిజంగా మనసు హృదయపూర్వకంగా కోపం పోవాలనుకున్న వాళ్ళే చేతులెత్తారు. కోపం వర్తమానం అయిపోయేలోపు, విజయమ్మ నీకు కోపం పోవద్దా? లేదు, అసలు కోపం లేదా? కోపం పోవాలనుకున్న వాళ్ళంతా గట్టిగా చేయొద్దండి. వర్తమానం బాగా విందాం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. ఎక్కువ రెఫరెన్స్ సామెతల్లో చూపిస్తాను, కానీ అద్భుతమైన సందేశం. బాగా శ్రద్ధగా వినా. లైవ్లో చూస్తున్న వారు మీరు రాలేకపోయినా దివ్యమైన సందేశాలు చాలా వ్యయ ప్రయాసాలతో మేము లైవ్ పెట్టించాం. దేవుని కృప. కాబట్టి మా పరిచర్యకు కూడా ప్రోత్సహించండి. మీరు ఏ డినామినేషన్ వాళ్ళైనా, ఎవరైనా ఎక్కడుండి వాక్యం వింటున్నా, మా లైవ్ టెలికాస్ట్ చేయడానికి 25,000 ప్రతి నెల. కాబట్టి దానికోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దీవించబడే కొద్దీ మా పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి.
సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. సామెతలు 19:11 చదవండి అమ్మా. ఒకని సుబుద్ధి, బాగా అర్థం చేసుకోండి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఏమిస్తుంది? ఒకని సుబుద్ధి అంటే ఒకని మనసులో ఉండే సుబుద్ధి వానికి ఏమిస్తుంది? చెప్పండి. సుబుద్ధి అంటే ఏంది? ఇప్పుడు కోపం లేకుండటమే సుబుద్ధి, దీర్ఘశాంతము కలిగి జీవించుటయే సుబుద్ధి. చూసారా? ఈ దీర్ఘశాంతము దేనికి దారి తీస్తుందంటే తప్పులు క్షమించుట వానికి ఏమిస్తుంది? ఘనతకు దారి తీస్తుంది. హల్లెలూయా. కాబట్టి కోపము అవమానానికి దారి తీస్తే దీర్ఘశాంతము దేనికి దారి తీస్తుంది? ఘనతకు దారి తీస్తుంది. కోపం లేకుండా జీవిస్తేనే మనిషి ఘనత తెచ్చుకుంటాడు. కోపము, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిస్తుంది, కోపము లేని జీవితాన్ని ఇస్తుంది. దేవుడు కోరుకుంటుంది అదే, తప్పులు క్షమించుట. మనం ఏం చేస్తాం తెలుసు? ఎప్పుడు ఎదుటోడి తప్పులు ఎప్పుడెప్పుడు ఎత్తి చూపాలా అనుకుంటాం. అక్కడే మన సుబుద్ధి ఫెయిల్ అయిపోతుంది. అందుకనే కోపాలు. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి అని బైబిల్ చెప్తుంది. ఈరోజు బైబిల్ గ్రంథంలో నేను బాగా ధ్యానం చేస్తుంటే 4 కోపాలు కనపడ్డాయి. 4 కోపాలు రాసుకోండి, చాలా ప్రాముఖ్యమైన సందేశం. ఈ 4 కోపాల గురించి చెప్తాను. మనలో కోపం పోవాలి. మొదటి కోపం సిన్ఫుల్ యాంగర్, పాపపు కోపం. మొదటి కోపం పేరేం పేరు చెప్పండి? పాపపు కోపం, సిన్ఫుల్ యాంగర్. రెండో కోపం సడన్ యాంగర్, ఆకస్మికంగా వచ్చే కోపం. సడన్ యాంగర్. మూడోది స్టబర్న్ యాంగర్, STUBBORN. స్టబర్న్ యాంగర్ అంటే మొండి కోపం. మొండి కోపం, రోజులు తరబడి ఉండే కోపం, జీవితాంతం ఉండే కోపం, మొండి కోపం. అరే ఇది భలే మొండి ఘటంరా అంటల్లా. ఎన్ని కోపాలు చూసాను చెప్పండి? ఇప్పుడు చెప్పండి అమ్మా, బాగా వింటే చెప్పండి. మొదటి కోపం పాపపు కోపం, సిన్ఫుల్ యాంగర్. రెండో కోపం ఆకస్మికంగా వచ్చే కోపం, సడన్ యాంగర్. మూడోది స్టబర్న్ యాంగర్, మొండి కోపం. నాలుగోది జస్టిఫియబుల్ యాంగర్, JUSTIFIABLE. జస్టిఫియబుల్ యాంగర్ అంటే న్యాయమైన కోపం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ కోపాలు రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఈ 4 కోపాలు చూసినప్పుడు ఈరోజు మనలో ఉన్న కోపం పోవాలి. అది నా ఆశ. కోపం చాలా ప్రమాదకరం. కోపంలో అపవాదికి చోటిస్తాం, దేవుని వాక్యాన్ని దూరంగా చేసుకుంటాం, దైవాశీర్వాదాలు కోల్పోతాం. మొదటి కోపం సిన్ఫుల్ యాంగర్. పాపపు కోపం ఈరోజు నిషేధించబడాలి మనలో. హల్లెలూయా, హల్లెలూయా. పాపపు కోపం పోవాలి. ఏంటి పాపపు కోపం? మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. చదవండి ఎవరైనా. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు అంటే తీర్పుకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు కోపపడకూడదు. తన సహోదరుల మీద, సహోదరుల మీద
కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరును చూచి వ్యర్థుడా, అరే వేస్ట్ ఫెలో. ఎవరిని అనబాకండి, వేస్ట్రా, వీడి భలే వేస్ట్రా. మనుషుల సృష్టిలో వేస్ట్ ఉంది కానీ, వ్యర్థమైనవి ఉంది కానీ, దేవుడు చేసిన సృష్టిలో ఏమి లేదు, వ్యర్థమైనది లేదు. హల్లెలూయా. కాబట్టి ఎవరిని వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సహోదరుని చూసి కోపడద్దు. ఓరకనే కోపం కొంతమందికి. నేను వెళ్తుంటే ఉయ్యిపోయాడండి నా మీద, వాడేదో ఉమ్మొచ్చి ఏం చేయబోయాడు, ఊగిపోతే నన్ను చూసి ఊగిపోయాడండి, నన్నే అన్నారండి, నా మీదే లేచారండి. నీకు నువ్వే అనుకొని కోపం తెచ్చుకొని వాళ్ళు ఎక్కడ దొరుకుతారా, వాళ్ళు వేస్ట్ అండి, వాళ్ళు అసలు అనవసరం అండి, వాళ్ళు నా జీవితంలో అబ్బా ఎంత ద్రోహం చేశారండి, ద్రోహి అండి, వాళ్ళు ద్రోహి అని చెప్పకూడదంట. ఎంత ద్రోహం చేశారండి. దేవుని బిడ్డలం మనం ఎవ్వరి మీద కోప్పడకూడదు, వ్యర్థుడా అనకూడదు, ద్రోహి అనకూడదు. ఎందుకంటే విమర్శకు లోనవుతారు. బాధ ఏమైనా వచ్చిందనుకో, పౌలేమంటాడు తెలుసా, రోమిలకు రాసిన పత్రిక, దీన్ని ఎలా జయించాలి, రోమా పత్రిక 12వ అధ్యాయం చూడండి. కోపం వచ్చిందనుకో ఏం చేయాలి తెలుసా, రోమా పత్రిక 12వ అధ్యాయం 19 వచ్చింది చూడండి. 19 రోమా పత్రిక 12:19 ఏం చెప్పాడు, ప్రియులారా ఎప్పుడెప్పుడు దొరికిద్దా సమయం అని పగ తీర్చుకోబాకండి, పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తునని ప్రభు చెప్పుచున్నాడని. పగ తీర్చబాకండి. ఎక్కడ దొరుకుతాడా, ఎప్పుడు దొరికిద్దా, పగ తీర్చుకోబాకండి. దేవుని బిడ్డలు కోప్పడకూడదు. ఒకని సుబుద్ధి వానికి ఏమిస్తుంది, ఆ మాట చెప్పండి, ఒకని సుబుద్ధి అనండి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట వానికి ఘనతనిచ్చును. ఇది కంఠత వాక్యం. వచ్చే వారం నాకు ఈ సాయంత్రం ఆరాధనలో నేను చెప్పాలి, అప్పు చెప్పాలి అంటే చాలామంది రారు, ఏడప్పు చెప్పాలే, కానీ ఇది మనసులో ఉండాలి ఈ వాక్యం. చెప్పండి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట వానికి ఘనతనిచ్చును. కోప్పడకూడదు. సహోదరుని చూచి రే వేస్ట్ ఫెలో, ద్రోహం చేశారండి, ద్రోహి, వీడు ద్రోహి అనకూడదంట. రే వ్యర్థుడా, ఎంత మోసం చేసావురా నా పాలిట, నాకే పడ్డావు కదరా, నాకే ఎదురయ్యావు కదరా. ఒక ఆమె నేను రోడ్డు మీద పోతుంటే తిడతాను పెద్దగా, వాళ్ళ పిల్లల్నేమో అనుకున్నా నేను, వాళ్ళ ఆయన్ని, రే ఎంత ద్రోహం చేసావురా, రే కట్టుకున్న నేరానికి ఎంత పాడు చేసావురా. ఆయన ఏం చేయలే పాపం, ఆయన ఏం చేయలే. ఆయన ఏమన్నాడు తెలుసా, తాటాకులు వద్దమ్మా, రేకులు వేసుకుందాం, ఇంటికి ఏం వేసుకుందాం అన్నాడు. మంచి మాటేగా, మంచి మాటే. కానీ చెప్పకుండా ఏం చేశాడంట, తాటాకుల బదులు ఏం తెచ్చాడు. ఏమొక చెప్పకుండా తెచ్చేసరికి ఆమెకేమొచ్చిందో తెలుసా, ఏమొచ్చిందో తెలుసా, ప్రిస్టేజ్, ఈగో. నాకు చెప్పకుండా ఇంటికి ఏం తెస్తావు, రేకులు తెస్తావా, రేకులు ఏం తెచ్చి ఆయన ఇంటికి మంచిదే చేశాడా లేదా. ఇప్పుడు ఏం తిడుతుంది దానికోసం, రే ద్రోహి, రే అంటే వాళ్ళ పిల్లల్ని ఏమనుకున్నా నేను, కాదు వాళ్ళ ఆయన దూరంలో నిలబడ్డాడు, ఇట చూస్తున్నాడు, వాళ్ళ ఆయన ఎవరినో విన్నట్టుగానే ఉంటున్నాడు, రే ద్రోహి నిన్నేరా. చూడండి, మళ్ళా ఆమె ఆదివారం వచ్చి ఏంది వేసాను గారి పాట, నా మనసారని
నీ మహిమను ప్రభువా నిన్నే కృతజ్ఞతార్పణలతో. హల్లెలూయా. పనిచేస్తుంది, వాక్యం పనిచేస్తుంది. వస్తున్నారు, లైవ్లో చూస్తున్న వాళ్ళంతా రాబోతున్నారు. చర్చి నిండిపోబోతుంది రాత్రికి ఆరాధనకి. పనిచేస్తుంది, వాక్యం పనిచేస్తుంది. హల్లెలూయా. ఆమె ఈగో హట్ అయ్యి ఏమంటుంది, రే ద్రోహి, నేనేమో అటు ఇటు తిరుగుతున్నాడు అంటే నన్ను కాదులే అనుకోవాలని. చూడండి ఎంత బాధ. కోపము చాలా ప్రమాదము. ఒకని సుబుద్ధి వానికి ఏమిస్తుంది? దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట వానికి ఏమిస్తుంది? రెఫరెన్స్ చెప్పండి చూడకుండా. సామెతలు 19:11. చూసారా? మీరు ఇంక డిఎస్సి ఏం రాస్తారు? మైండ్ షార్ప్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి. సామెతలు 19:11 వచ్చే వారం కంటత వాక్యం. మొదటి కోపం పేరు పాపపు కోపం. కోపంలో పాపం చేసి ద్రోహి అని, వ్యర్థుడా అని, దేవుని నీతిని నెరవేర్చకుండా తీర్పుకు లోనయ్యే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దైవజనుడైన పౌలు అంటున్నాడు, పగ తీర్చుకోబాకండి, దేవుని ఉగ్రతకు చోటియండి. ప్రతి మనిషికి వాని వాని క్రియల చొప్పున దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కొన్నిసార్లు ఎవరైనా మన కీడు చేసిన వాళ్ళు, బాధ కలిగించిన వాళ్ళు, కాలువలో పడి కాలు ఇరిగిందంటే అబ్బా బా నేను చేయిపోయినా దేవుడు వాడికి అని నువ్వు అన్నావు అనుకో, వాడి కాలు ఇరిగినట్టు ఇరిగి మళ్ళీ దేవుడు అతికేస్తాడు. తెలుసా మీకు? తెలుసా మీకు? బైబిల్లో ఉంది ఇది. తెలుసా మీకు? మనం అనకూడదు అట్లా, ఎవరిని అనకూడదు, ఎవరిని అనకూడదు. మనం నాకు అప్పుడు అట్లా చేశాడు కాబట్టి ఏమి ఇరిగింది? కాలు ఇరిగింది, పచ్చడి అయిందంటే అప్పుడు పచ్చడి చేయడు దేవుడు. ఏం చేస్తాడు తెలుసా? దాన్ని వెంటనే అతికేసేస్తాడు. మనం ఎప్పుడు కూడా మనకు కీడు చేసిన వాళ్ళు, హాని చేసిన వాళ్ళు, వాళ్ళకి అట్టయితే బాగుండేది అనుకోకూడదు. ఒకని సుబుద్ధి వానికి ఏమిస్తుంది? దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట వానికి ఘనతనిచ్చును. ఈ వాక్యం అయిపోయేలోపు ఈ రెఫరెన్స్ మైండ్లోకి ఎక్కాలి. అది నా ఆశ. చెప్పండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట వానికి. తప్పులు క్షమించాలి. అదే కోపం లేని జీవితం అంటే. చూసారా? మొదటి కోపం పేరు ఏం పేరు? పాపపు కోపం. అది ఉండకూడదు దేవుని బిడ్డల్లో. రెండవ కోపం, దీని పేరు సడన్ యాంగర్. చెప్పండి, ఏం యాంగర్? బాగానే వచ్చి ఎల్లుంటుంది. ఈరోజు ఉదయం కూడా బాగానే ఆరాధనకు వచ్చి ఎల్లుంటారు మీరు. కానీ ఇంటికి వెళ్ళగానే అన్నం కాడో కూర కాడో ఉప్పు కొంచెం ఎక్కువ అయింది. వా, ఇక వెంటనే ఏమొచ్చేస్తుంది తెలుసా? సడన్ యాంగర్, ఆకస్మిక కోపం. అరే ఇప్పుడే కదండి దేవుడు రిచ్ ఫాదర్ అని, రిసీవింగ్ ఫాదర్ అని, రికవరింగ్ ఫాదర్ అని, రెస్టోరింగ్ ఫాదర్ అని, రిజాయిస్ ఇన్ని వినొచ్చింది. ఇప్పుడే అవన్నీ ఆడే చర్చిలోనే అవన్నీ. కోటి విద్యలు దేని కొరకు? కూటి కోసం కదే. అన్నం తినకుండా చేసావు కదా. కొంచెం ఉప్పు ఎక్కువ అయితేనా దాన్ని ఎట్టకట్ట చేస్తాను. అరబాక నీళ్ళన్నం పెట్టి అప్పుడు నీళ్ళే పోసి పెట్టండి. అప్పుడు కమ్మగా ఏం తగ్గింది? కోపం అన్నది కొంచెం కదా. సడన్ యాంగర్, ఆకస్మికంగా వస్తుంది. బాగానే ఉన్నట్టుంటారు కదా, పెళ్లి రోజు రాగానే వచ్చింది కోపం. ఎందుకు వచ్చిందో తెలియదు, ఆకస్మిక కోపం. బాగానే ఉన్నట్టుంటారు, పుట్టినరోజు రాగానే వస్తుంది కోపం. ఏం చూసేవులే నన్ను, నేనంటే నీకేమైనా గుర్తున్నానా? నా పుట్టినరోజు కూడా గుర్తుందా? ఎదవది నేను పుట్టాను, అదిగో ఆ ఊర్లో వాడు కూడా పుట్టాడు చూడు ఎట్టున్నాడు, వాడు ముఖం నా ముఖం చూడు. ఆకస్మికమైన కోపం.
దేవుని బిడ్డలారా, కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతలు 14:17 చదవండి. సామెతల గ్రంథం 14 అధ్యాయం 17 వచనం. త్వరగా కోపపడువాడు, లేదా మీ బైబిల్లో సామెతలు 14:17. త్వరగా కోపపడువాడు మూఢత్వం చూపుతాడు, దుర్యోచనలు గలవాడు ద్వేషించబడు. త్వరగా కోపపడేవాడు, ఆకస్మికంగా కోపపడేవాడు, త్వరగా కోపపడేవాడు. త్వరగా దేవుని ప్రేమ గురించి కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు ప్రేమ లక్షణాలు రాస్తూ ప్రేమ త్వరగా కోపపడదు అని రాశాడు. హల్లెలూయా. ప్రేమలో త్వరగా కోపం రాదు. పక్కనోడు ఎన్ని సాడీలు చెప్పినా, మీకేం తెలుసు, మీ పాస్టర్ గారు పెద్ద ఫ్రాడ్ అన్నాడంట ఒక ఆయనతో. నాకు తెలుసులే ఆయన ఎంత ఫ్రాడ్, ఆయన ఫ్రాడ్ కాదు రాడ్ ఆయన అన్నాడంట. కోపపడదు, త్వరగా కోపపడదు, త్వరగా కోపపడదు. చూడండి, త్వరగా కోపపడువాడు ఏం చూపిస్తాడు చెప్పండి? మూఢత్వము చూపును. మూఢత్వం చూపును. ఆపేసి మూఢత్వం చూపిస్తాడు. తర్వాత ఇంకో మాట చూడండి, 15వ అధ్యాయం సామెతలు 15వ అధ్యాయం 18 వచనం. సామెతలు 15వ అధ్యాయం 18 వచనం. కోపోద్రేకి అగువాడు ఏమి రేపుతాడు? వాడు ఇంట్లో కలహం రేపుతాడు. వాడు కోపోద్రేకి అగువాడు చర్చిలో ఉంటే చర్చిలో కూడా కలహాలు పెడతాడు. ఉదయం మనం ఎంత ఐక్యతగా కూర్చున్నాం. దేవుని బిడ్డల సంఘంలో ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట చెప్పండి ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత బలం. అట్లా ఐక్యతగా మనం కనబడితే, ఐక్యతతో ఆరాధన చేస్తే, ఐక్యతతో ప్రార్థన చేస్తే ఆకాశాన్ని దింపుతాడు దేవుడు. హల్లెలూయా. ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు దేవుడు. హల్లెలూయా. కానీ కోపోద్రేకి అగువాడు మన మధ్యలోకి వచ్చాడంటే వాడు ఏం పుట్టిస్తాడు తెలుసు? ఏం పుట్టిస్తాడు? కలహము రేపును. చూసారా? మరలా సామెతలు 18వ అధ్యాయం, సామెతలు 18:13. సామెతలు 18:13. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి. కొంతమంది కోపం ఏం తెలుసా? అసలు సంగతి మొత్తం వినరు, కూడా వినరు. ఏం జరిగిందో వినరు. 2 మాటలే. ఆరాధనకి వెళ్ళామండి, మమ్మల్ని ఎంత అవమానపరిచారో అంతేనే. నాకు తెలుసు పాస్టర్ గారు చేసి అన్నీ అంతే, నాకు అట్టనే ఉంటాయి. వీడు మొత్తం విన్నాడా? వినకముందే ఏమొచ్చింది చెప్పండి? ఆకస్మికమైన కోపం. అట్టివాడు ఏం చేస్తాడో తెలుసా? సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గుపడతాడు, సిగ్గునొందుతాడు. తర్వాత 19వ అధ్యాయము 19వ వచనం. మహాకోపి అగువాడు వాణ్ణి తప్పించినను. ఒకసారి పెద్ద జైలుకి వెళ్ళే ప్రమాదాన్ని తప్పించిన వాడు మాత్రం మరలా ఏం చేస్తుంటాడు? కోప్పడతానే ఉంటాడు. ఆకస్మిక కోపం ఉండకూడదు విశ్వాసిలో. ఎప్పుడు ఏ పరిస్థితిలో కూడా దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఒకని సుబుద్ధి చెప్పడే వానికి దీర్ఘశాంతమునిచ్చును. తప్పులు క్షమించుట వానికి. మళ్ళా చెప్పండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఆకస్మికమైన కోపం రాకూడదు విశ్వాసిలో. పరిస్థితులు ఎట్లా ఉన్నా ఎప్పుడు కూల్గా ఉండాలి కదా. 3వది స్టబర్న్ యాంగర్. ఏం కోపం? మొండి కోపం. చెప్పండి, దీని పేరు ఏం పేరు? మొండి కోపం.
కొన్ని పాముల్ని తలకాయ మీద ఎంత కొట్టినా చావదు అది. ఎందుకు? దాన్ని ఆఖరికి ఏమంట? మొండి పావురా అంట. అది ఏ పాము? మొండి కోపం, మొండి కోపం, మొండి ఘటం. అమ్మా ఇది మంచిది కాదు, ఇట్లా మార్చుకోవాలంటే మార్చుకోరు కొంతమంది. ఇది కాదమ్మా సత్యం ఇదమ్మా, దీని ప్రకారం నడిస్తే నిత్య జీవానికి వారసుడు అవుతావు అంటే మారరు. మొండి ఘటం. నేను బట్టిన కుందేలుకి ఎన్ని కాళ్ళు? కానీ కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? అది నువ్వు చెప్తే ఎందామా? నేనెన్నో. నా పేరు సీతయ్య, మాది సిద్ధార్థ నగరు, మాది కళ్యాణపురి కాలనీ, సీతయ్య డాష్. అబ్బా నేను విననంటే వినను. మొండి కోపం. ఈ మొండి కోపం ఏం చేస్తుంది చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక పౌలు రాశాడు. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం, 26 నుంచి చదువుకుందాం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము. అంటే మొండి కోపం ఏం చేస్తుందంటే కొన్ని సంవత్సరాలు నిలిచిపోద్ది. కోపం నిలవకూడదు, కోపం ఉండకూడదు. ఈరోజు కోపం వచ్చిందా అంతే, అయిపోవాలి అంతే. రేపటికి మరలా ఫ్రెష్ అవ్వాలి. కంప్యూటర్లో రిఫ్రెష్ బటన్ ఒకటి ఉంటుంది కదా, ఏం చేస్తుంది ఆ రిఫ్రెష్ బటన్? చెప్పండి. రిఫ్రెష్ అని కొడితే మొత్తం ఏం చేస్తుంది? అప్పుడు దా కొట్టినండి ఏం చేస్తే మొత్తం డిలీట్ చేసి పడా. అది అబ్బా సంధ్యక్క తెలిసింది చూడండి, కంప్యూటర్ స్టూడెంట్ ఎవరు చెప్పాల, ఆమె చెప్పింది చూడండి ఎంత గొప్ప విషయం. బాడీలో రిఫ్రెష్ ఉండాలి. రిఫ్రెష్ బటన్ కొట్టగానే ఏమైపోవాలి? పాతి అన్నీ. కొంతమంది ఎప్పుడో చేసిన పాపాలు కూడా అబ్బా అబ్బా అట్ట చేశాను ఇవన్నీ గతాలన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు సాగలేరు. విశ్వాసం అట్ట ఉండకూడదు. ఏదో తెలిసి తెలియక చేసావు పాపం, గతించిపోయింది అంతే. రిఫ్రెష్ బటన్ కొట్టాలి అంతే. మరలా అదే గుర్తు చేసుకుంటా. అదే దావీదు అంటాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపయ్యా, వాటిని నన్ను ఏలనీయకుము. ఏదో తెలిసి తెలియకుండా అందరూ పాపం చేస్తారు. ఎవరి మీద విమర్శ చేసుకోబాకండి, ఎవరిని వేలు పెట్టి చూయించుకోబాకండి. చేస్తారు, మానవ సహజం. అట్లని పాపం చేయమని నేను చెప్పటల, కానీ అదే గుర్తు చేసుకొని జీవితాన్ని పాడు చేసుకోబాకండి. రిఫ్రెష్ని పట్టుకుంటే వద్దు. దేవుని సన్నిధికి వచ్చాం, తెలుసో తెలియకో వయసులో ఏదో చేసాం పాపం, కానీ దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపం అడిగి ప్రభా దయతో క్షమించయ్యా, ఏదో పాపం అట్ట లాక్కెళ్ళింది, ఉరకలేసింది వయసు, వెళ్ళిపోయాను, తప్పు చేశాను, ప్లీజ్ దయతో క్షమించేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచి సన్నిధికి తీసుకొచ్చుకో యేసయ్యా, వాడుకునే పాత్రగా చేసుకో యేసయ్యా అడిగితే ప్రభు క్షమిస్తాడు. ఇంకా దాన్ని వదిలిపెట్టేయాలి అంతే. అదే గుర్తు చేసుకొని రోజులు తరబడి దాంట్లోనే ఆనందిస్తున్నావు అనుకో, ఆఖరికి ఆ పాపమే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. పాపానికి ఆ స్వభావం ఉంది. పాపం పట్టుకుంటుంది తెలుసా, పాపం పట్టుకుంటుంది. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, భార్య చనిపోయింది. యథార్థమైన విషయం చెప్తాను. బెంగుళూరు వెళ్ళాడు పాపం చేయటానికి. భార్య చనిపోయింది, బెంగుళూరు వెళ్ళాడు ఒక స్త్రీతో పాపం చేయటానికి. పాపం చేస్తూ ఉండగా హీ డైడ్ ఇన్ సిన్. వాడు చచ్చిపోయాడు అంతే. పాపం చాలా ప్రమాదకరం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు జీవితాన్ని మార్చుకోవాలి. కనికరం గల దేవుడు కనికరిస్తాడు. హీ డైడ్ ఇన్ సిన్. ఎందుకో తెలుసా, పాపము క్షమించలేని పాపాలు బైబిల్లో 3 ఉన్నాయి. దాంట్లో ఒకటేందంటే సిన్ అంటు డెత్, మరణకరమైన పాపమని యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయంలో రాశాడు. ఇక ఆ పాపం చేస్తే పాపానికి మరణమే విరుగుడు, నో ఫర్గివ్నెస్. దేవుడు క్షమించినప్పుడు ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో గోజాడి కనికరంతో వస్తే యేసయ్య కనికరిస్తాడు, క్షమిస్తాడు. యేసయ్య రిసీవింగ్ చేసుకుంటాడు. తప్పైన కుమారుడు ఆస్తి నష్టం చేశాడు, ఖర్చు పెట్టాడు, పాడైపోయాడు, దేహం పాడైపోయింది.
కానీ స్వీకరించలేదా? తండ్రి స్వీకరించలేదా? మన తండ్రి అంత మంచివాడు. మరలా గుర్తు చేసుకొని పాపం చేసుకొని దేవునికి దూరం కాబాకండి. సూర్యుడు అస్తమించు వరకు మీ పాపం ఉండాలి, కానీ తర్వాత రోజుకు ఉండకూడదు. రాత్రి పడుకునేటప్పుడు కల్లా రిఫ్రెష్ బటన్ కొట్టుకోవాలి అంతే. భార్యాభర్తలు ఇంకా ప్రాముఖ్యం. ఎప్పుడు పడుకునేటప్పుడు గొడవలు పెట్టుకోకూడదు. పడుకునేటప్పుడు బెడ్ మీదకి ఎక్కారా, బెడ్డుకు ముందే వ్యాజ్యాలు కానీ మాటలు కానీ అవి కూడా ఉండకూడదు. దేవుని బిడ్డలు కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, మంచం ఎక్కేయాలి అంతే. కలిసి ప్రార్థన చేసుకోవాలి, మంచం ఎక్కే. ఎందుకో తెలుసా? సామెత కీర్తనలు 4వ కీర్తన చదవండి. దావీదు రాశాడు ఆ మాట. 4వ కీర్తన 4వ సంకీర్తన 4వ సంకీర్తన 4వ వచనం చదవండి. 4వ సంకీర్తన 4వ వచనం. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని. పడకల మీద ఉంటే ఏం రాకూడదు? మాటలు రాకూడదు. భార్యాభర్తలు ఇద్దరు అయస్కాంతంలా కలిసిపోవాలి అంతే. అంతే. దేవుడు ఆనందిస్తాడు అప్పుడు మిమ్మల్ని చూసి. పడకల మీద వ్యాజ్యాలు ఉండకూడదు, పడకల మీద గొడవలు ఉండకూడదు, మాటలు ఉండకూడదు, కోపం ఉండకూడదు. పడకల మీదకి వెళ్ళగానే అయిపోవాలి. సంతోషంగా కలిసి పడుకో, ఆనందంగా. దేవుడు కోరుకుంటున్నాడు అది. చూసారా? చదవండి ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. మొండి కోపాన్ని ఎలా జయించాలో చెప్తున్నాడు. మొదటిది, సూర్యుడు అస్తమించులోపే మీ కోపం ఉండాలి. అంటే ఒక రోజు గడవకూడదు. కోపం ఏం కాకూడదు? కోపం ఏం కాకూడదు? ఒక రోజు గడవకూడదు. ఎఫెసీ పత్రిక 4:26 చదవండి. కోపపడుడి కానీ పాపము చేయకుడి. రెండవది, అపవాదికి చోటియకుడి. చాలు వినండి. అపవాదికి ఏం చేయబాకండి? చెప్పండి, ఏమి ఇవ్వకూడదు? అపవాది అంటే సైతాను. కోపంలో సైతాను వస్తాడు, మీ దగ్గరకు వస్తాడు. కోపపడ్డావు కదా, కోపపడిన తర్వాత ఏమంటాడు తెలుసా? పో, మీ పుట్టింటికి వెళ్ళిపో, పో అక్కడికి వెళ్ళిపో, పో చింతకాయలు అమ్ముకో, పో ఆడికి వెళ్ళిపో, పావురాలు పెంటకాడికి వెళ్ళిపో, పావురాలు గొట్టుకు వెళ్ళిపో చేస్తాడు సైతాన్. అపవాదికి ఏమీకూడదు. రెండోది. మూడోది చూడండి, దొంగిలవాడు ఇక మీదట. అంటే కోపంలో దొంగతనం కూడా చేస్తారు కొంతమంది. కోపంలో ఏం చేస్తారు చెప్పండి? మీకు ఎట్ట చేస్తారు పాస్టర్ గారు? మైండ్ కదా కోపం వచ్చింది, దొంగతనం ఎట్ట చేస్తారు తెలుసా? వీలునామా కాగితాలు తీసుకుని వెళ్ళిపోతారు. స్థలాల కాగితాలు తీసుకుని వెళ్ళిపోతారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. బీరువాళ్ళు ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు తీసుకుని, భర్త జేబులు ఎన్ని డబ్బులు ఉంటే పో, భర్తకు అన్నం పెట్టకుండా వెళ్ళిపోతారు. దొంగతనం అదే. ఏం మాత్రం కమ్మ కడుపు నిండి తిని పడుకుండేది, భర్తకు అన్నం పెట్టకుండా దొంగతనం అంటే అదే. కోపంలో, మొండి కోపంలో ఏం చేయడానికి వీలుంది? దొంగతనం. చేతులతో మంచి పని ఏం చేయాలి? కోపంలో కష్టపడరు కొంతమంది, కష్టపడాలి. పనికి బారు, అలుగుతారు, నేనేం చేయనంటారు. ఈరోజు నేను వండను, ఓ ఏం చేసుకుంటూ చేసుకోబా. అంకారావు ఉన్నాడుగలే, మాకు అయ్యప్ప క్యాటరింగ్ ఉందిలే. అంకారావు రోజు తింటే గ్యాస్, తర్వాత బోసు. చూడండి, పనిచేయరు, సోమర్తనం వస్తుంది కోపంలో. మొండి కోపం ఎట్లాంటి చేస్తుంది. 29 వచ్చింది చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అనుకూల వచనమే పలుకుడి కానీ
కోపంలో అనుకూల వచనాలు పోయి ఏమొస్తాయి తెలుసా? దుర్భాషలు వచ్చేస్తాయి. మొండి కోపం అట్లా చేస్తాయి, దుర్భాషలు. తర్వాత 30 వచ్చింది చూడండి. దేవుని పరిశుద్ధాత్మను, ఆఖరికి ఏం చేస్తామో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మను ఏం చేస్తాం? ఇంకా దాని ద్వారా నష్టం ఏం తెలుసా? 32 వచ్చిన చూడండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్షమించిన పాక మీరును అసలు క్షమాపణే మర్చిపోతాం, క్షమించటమే మర్చిపోతాం, కోపంలో క్షమాపణే మర్చిపోతాం. రేపు చెప్తా మీకు 5 చిన్న ప్రార్థనల గురించి చెప్పబోతున్నా. రేపు ఉపవాస ప్రార్థనకు రండి అందరు. అద్భుతమైన సందేశం. చిన్న ప్రార్థన, 5 చేసిన 5 చిన్న ప్రార్థనలు 5 అసాధారణమైన కార్యాలు చేసింది. అవేంటో రేపు ఉపవాస ప్రార్థన చెప్తా. క్షమాపణే మర్చిపోతా. చూసారా కోపం ఎంత ప్రమాదం? మొండి కోపం ఉండకూడదు, మొండి కోపం ఉండకూడదు. 3 కోపాలు విన్నాం. 1 పాపపు కోపం, 2వది ఆకస్మిక కోపం, 3వది జయించాలి. వీటన్నిటిని మనం ఏం చేయాలి? ఆఖరి కోపం న్యాయమైన కోపం. జస్టిఫియబుల్ యాంగర్ మస్ట్ బి ఛానల్డ్. చూడండి మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. బాగా చూడండి, ఇంకా ఆఖరికి వచ్చేసాం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఓచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపాలని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమని ఆయన ఏం చేస్తున్నారు? ఆయన నీవు లేచి మధ్యాహ్న నిలువమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేటు ధర్మమా, కీడు చేటు ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మాన్ని అడిగినో. అందుకు వారు విశ్రాంతి దినం. ఈరోజు ఏం దినం? పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం. మనకి క్రైస్తవులు మనకు ఆదివారం విశ్రాంతి దినం. కొంతమంది మీతో ఏమని ఉంటారు తెలుసా? పొద్దున పోయేంలే, సాయంత్రం ఎందుకులే. ఇక పొద్దున్న రావాలి, సాయంత్రం కూడా రావాలి. హల్లెలూయా. జీవం గల వాక్యం ఎక్కడొస్తుంది మనకి? ఇంత జీవవాక్యం ఎక్కడ దొరికింది చెప్పండి? విశ్రాంతి దినమున ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా? ఏది ధర్మం చెప్పండి? ఉదయం పోవటం ధర్మమే, సాయంత్రం పోవటం ధర్మం. అనండి గట్టిగా చెప్పండి. ఉదయం ఆరాధనలో కూర్చోవటం ధర్మమే. వచ్చే వారం వస్తారమ్మా, సాయంత్రం కూడా వస్తారమ్మా. వాక్యం ఎప్పుడు దొరికినా రావాలి. హల్లెలూయా. మన సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత, భారం కలిగిన దైవ సేవకులు ఒళ్ళు దాచుకోకుండా, శ్రమ అనుకోకుండా, భారం అనుకోకుండా వాక్యాలు సిద్ధపడుతూ సన్నిధికి వస్తూ వాక్యాలు ప్రార్థన జరుగుతుండగా రావాలంతే. చక్కటి సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని మాటలు మన హృదయంలో పడితే ఎంత మేలు పొందుతాం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. దూరిందా ఏమన్నా? ఈ వాక్యం దూరిందా? చెప్పండి అమ్మా అందరూ. స్త్రీలు చెప్తారు ముందు. చూసి చెబుతున్నావు ఏంది మని చూడకుండా చెప్పండి. ఒకని సుబుద్ధి మా వాళ్ళు చెప్తారు, పురుష సమాజం చెప్పండి గట్టిగా. ఏందబ్బాయిలు మీరు పరువు తీశారు కదా అబ్బాయి. చెప్పండి ఇప్పుడు చెప్పండి అందరు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తప్పులు క్షమించినప్పుడే దీర్ఘశాంతం వస్తుంది, అదే ఘనత వస్తుంది. న్యాయమైన కోపం చూస్తున్నాం. చూడండి యేసుప్రభువారు ఆ ఓచ చేయగలవానితో ఏమన్నాడంటే, అందుకు వారు ఊరుకోండి. 5వ వచనం చూడండి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి
నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగది న్యాయమైన కోపం. యేసుప్రభు వారి హృదయ కాఠిన్యాన్ని చూచాడు. విశ్రాంతి దినం ఎవరు ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? ఓచ చేయగలవాడు. ఏం చేయగలవాడు? చెయ్యి ఏమైపోయింది? ఓచ చెయ్యి అంటే పక్షవాతం, ఒక రకమైన పని చేయటంలా, ఒక రకమైన పని చేయట్లేదు, చెయ్యి పని చేయట్లేదు. వాడు ఓ చెయ్యితో ఎక్కడికి వచ్చాడు? చర్చికి వచ్చి. యేసయ్య ఆ చర్చిలో ఉన్నాడు, ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. యేసయ్య వాడిని చూసి ఊరుకుంటాడు. బాగలేనని చూస్తే యేసయ్య ఏం చేస్తాడు? అందుకనే చర్చికి రావాలి. ఇంట్లో ఉండి లైవ్లో చూస్తే కాదు, చర్చికి రావాల్సింది ఎందుకో తెలుసా? మందిరంకి వస్తే నీ కాడ ఏం బాగలేదు యేసయ్య చూస్తాడు. యేసయ్య చూస్తాడు. వాడిని చూసి యేసయ్య బాగుపడటానికి దగ్గరికి పిలిస్తే వెంటనే శాస్త్రుల పరిస్థితి పక్కనే ఉన్నాడు. దొరికేట్రా దొంగ దొరికేట్రా, ఈరోజు దొరికేట్రా. విశ్రాంతి దినమన ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉండాలని బైబిల్ చదువుతుంటే, ధర్మశాస్త్రం చదువుతుంటే ఏం చేయబోతున్నాడు? అయినా స్వస్థపరచబోతున్నాడని ఆయన మీదకి లేచారు. వెంటనే యేసయ్య అన్నాడు, విశ్రాంతి దినమన ప్రాణహత్య నేరమా, ప్రాణరక్షణ ధర్మమా, కీడు చేయుట ధర్మమా, మేలు చేయుట ధర్మమే. ఏ రోజైనా ఏం చేయాలి దేవుని బిడ్డలు? మేలు చేయాలని ఓచ చేయగలవానితో ఏం చేశాడు? లే, బాగుపడు అన్నాడు. నీ చెయ్యి బాగవును గాక. అప్పుడు యేసయ్య వాళ్ళని చూసి వారి హృదయ కాఠిన్యానికి ఏం పడ్డాడు? కోపడ్డాడు. యేసయ్య కోపపడి ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? ఏం చేశాడు చెప్పండి? బాగు చేశాడు. కోపపడ్డాడు లోపల. కానీ యేసయ్య కోపాన్ని ఉంచుకున్నాడా? ఏం చేశాడు? ఆ వ్యక్తిని బాగు చేశాడు. న్యాయమైన కోపం ఏంటంటే, వాక్యానుసారమైన కోపపడిన మేలు చేయకుండా మాత్రం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి మీద ఏదైనా చిన్న కోపం వచ్చినా వాళ్ళకి మేలు చేయకుండా మాత్రం ఉండబాకండి. ఎక్కడ దొరుకుతాడు రా చూస్తాను, ఎక్కడో దొరుకుతారా చూస్తాను. కొంతమందికి ఇదే, మిరియాలు నూరుతుంటారు, కారాలు ఏడ దొరుకుతారు. యేసుప్రభు అట్లా వెళ్ళా, వాళ్ళ మీద కోపం వచ్చింది కానీ వాడిని ఏం చేశాడు చెప్పండి? బాగు చేశాడు. కోపపడ్డాడు కానీ యేసయ్య వాడికి ఏం చేశాడు? మేలు చేశాడు. కోపపడండి కానీ ఇతరులకు ఏం చేయండి? మేలు చేయండి. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందగోరు వారికి చేయకుండా మాత్రం ఉండబాకండి. ఖచ్చితంగా చేయండి. నిన్న ఒక వాట్సాప్ పెట్టింది, జీవితం చాలా చిన్నదండి. ఏది విమానం యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె మొన్న తెలుసుకుందేమో, బైబిల్ ఎప్పుడో చెప్తుంది మనిషి జీవితం ఎంత బెత్తెడంత, మానవ దినాలు ఎన్ని? దావీదు కీర్తనకారుడు, మనం ఎవరో తెలుసా? విసరి వెళ్ళి మరలి రాని ఎవరమంట? ఆవిరి వంటి వారమే మనం కదా. బైబిల్ ఎప్పుడో రాసింది కదా. నీడ వంటి వారమే, నీటి బుడగ వంటి వారమే, వట్టి ఊపిరి వంటి వారమే. బైబిల్ ఎప్పుడో ఉంది ఆ సత్యం. ఏ రోజు మనకి మరణం వస్తుందో తెలియదు. కానీ మొన్న కాలం చెప్తుంది, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కాబట్టి దానికోసం వాట్సాప్ చేసి భార్య భర్తలు కాబట్టి అందరితో బాగుండండి, దయచేసి ఎవరితో కోపపడబాకండి. అబ్బా ఎవరితో, మన చిన్న జీవితం అండి, మనం ఉన్నప్పుడే బాగుండాలండి, మామిడికాయ పచ్చడి అటు ఇటు పెట్టుకోండి అంటే అట్లా చదువుతుందా? బైబిల్ ఎప్పుడో రాసింది, మనం అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఎవరమండి? ఆవిరివండి చిన్న జీవితం. కాబట్టి కోపపడు కానీ ఏం చేయబాకండి. ఎవరికైనా మేలు చేసి నీకు చేతనైన మేలు, మాట సాయం కూడా చేయరు కొంతమంది తెలుసా, మాట సాయం కూడా. కానీ క్రైస్తవుడు అట్టు ఉండకూడదు, దేవుని బిడ్డలం అట్టు ఉండకూడదు. మేలు చేయటం మన చేతనైనప్పుడు దాన్ని పొందగోరు వారు చేయకుండా మాత్రం మనం ఉండదు, లేకపోతే అది పాపమైంది. యేసయ్య అక్కడ కోపపడ్డాడు కానీ, వాళ్ళ మీద కోపం వచ్చింది కానీ మళ్ళీ అక్కడ ఏం చేసేలేడు యేసయ్య? వాడికి మేలు చేసి. అది న్యాయమైన కోపం. 4 కోపాల గురించి విన్నా. ఒకని సుబుద్ధి
డాష్. హలో హలో, ఇక్కడే ఉన్నారా? విన్నారా? ఉన్నారు? ఏడే ఉన్నారా? చర్చిలోనే. చెప్పండి. ఒకని సుబుద్ధి తప్పులు క్షమించుట ఎక్కడుంది? వచ్చే వారం రెఫరెన్స్ కంఠవాక్యం చెప్తారా? ఎగ్గొడతారా? ఎన్ని కోపాల గురించి విన్నా చెప్పండి? 4 కోపం. మొదటి కోపం పాపపు కోపం. రెండవది సడన్ యాంగర్, ఆకస్మిక కోపం. మూడవది ఏం కోపం? స్టబర్న్, మొండి కోపం. 4వది నేను వాక్యం చెప్తుంది, కోపపడుడి కానీ ఏం చేయబాకండి పాపం. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. దేవా, నా హృదయ వాంఛలు ఎరిగిన దేవుడుగా నాలో ఉన్న కోపాన్ని తీసివేయట కొరకు ఈ రాత్రి నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా, కోపం ఉందయ్యా, దయతో క్షమించయ్యా. కోపం ఎంత ప్రమాదకరమైందో కోపాన్ని గురించి 4 కోపాల గురించి నీ సేవకుడితో నాతో మాట్లాడేవి సూటిగా. నీకు వందనాలు దేవా. ఇక నేను కోపపడనయ్యా. ఒకటి సిన్ఫుల్ యాంగర్, పాపపు కోపమని. రెండవది సడన్ యాంగర్, ఆకస్మిక కోపమని. మూడవది స్టబర్న్ యాంగర్, మొండి కోపమని. 4వది జస్టిఫియబుల్ యాంగర్, న్యాయమైన కోపమని. 4 కోపాల గురించి నాతోనే సూటిగా మాట్లాడావు. కోపపడుడి కానీ పాపము చేయకూడని చెప్పావు కదయ్యా. పాపానికి తావీయకుండా నీతి కలిగి జీవించుట, దీర్ఘశాంతము కలిగి జీవించుట నాకు సహాయం చెప్పు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుటట్టి వానికి ఘనతనిచ్చునని నీ వాక్యం సెలవిస్తుండగా, తప్పులు క్షమించే మనసు నాకు దయచే. ఎదుటి వాని తప్పులు క్షమిస్తూ సుబుద్ధి కలిగి దీర్ఘశాంతం కలిగి నడుచుకోవటానికి సహాయం దయచే. రాత్రి ప్రభ నాలో కోపాన్ని తీసివేసి దీర్ఘశాంతము నాకు దయచేదేవా. నిజంగా అట్టి దీర్ఘశాంతమైన మనసుతో నన్ను నడిపించు దేవాని ప్రార్థన చేసుకుంటున్న వారు ఉంటే మీ చేతులు చూయిస్తారా? మీకోసం నేను ప్రార్థన చేస్తే, యేసయ్యా నాలో కోపాన్ని తీసివేయ్యా, నాకు దీర్ఘశాంతము గల మనసును దయచేయ్యా, తప్పులు క్షమించుట నాకు నేర్పించయ్యా, సుబుద్ధి నాకు దయచేదే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిండారుగా మిమ్మల్ని దీవించునుగాక. దేవుని సన్నిధిలో మీరు వినయ విధేయతలతో అడుగుతున్నందుకు యేసయ్య మనందరికీ దీర్ఘశాంతము కలిగిన మనస్సును దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి తండ్రి, ఈ ఫాదర్స్ డే రోజు సాయంకాలపు ఆరాధనలో నాతోనే, మాతోనే, మా అందరితోనే లైవ్లో చూస్తున్న ఒక్కొక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకై స్తోత్రాలు. మెత్తబడిన వాక్యాన్ని దీవించి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములు మనములు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.